బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్ పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎటువంటి కండిషన్లు విధించింది హైకోర్టు బెయిల్, మధ్యంతర బెయిల్పై ఎటువంటి కండిషన్లు విధించింది అని కూడా తెలియాల్సి ఉంది. జైలు సూపరింటెండెంట్ పర్సనల్ బాండ్ తీసుకొని హైకోర్టు వెంటనే అల్లు అర్జున్ను రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనం టీవీ5 స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్కు ఎట్టకేలకు అభిమానులందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. తమ హీరోకు 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. తనని ఆల్రెడీ చెంచల్గూడ జైలుకు తరలించారు. లోపలికి జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాకే వెహికల్స్ లోపలికి అల్లు అర్జున్ తీసుకెళ్లడం కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ హీరోకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా, లేకుంటే 14 రోజుల రిమాండ్ ఖచ్చితంగా ఉంటుందా, లేకుంటే మధ్యలో కస్టడీకి పోలీసులు పిటిషన్ వేస్తారా? ఇటువంటి పరిస్థితుల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. జైలు సూపరింటెండెంట్ పర్సనల్ బాండ్ తీసుకొని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తీవ్ర ఉత్కంఠ రేపిన పరిస్థితులు మనం టీవీ5 స్క్రీన్ మీద చూసాం. అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్కు తరలించింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. వెహికల్స్ అల్లు అర్జున్ని లోపలికి చెంచల్గూడ జైలు లోపలికి తీసుకెళ్లడం కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకున్న పరిస్థితుల్లో కూడా మధ్యంతర బెయిల్ వచ్చింది అల్లు అర్జున్కి. ఎటువంటి కండిషన్ల మీద మధ్యంతర బెయిల్ మంజూరు చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. టీవీ5 స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూడొచ్చు. అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్ పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే అల్లు అర్జున్ రిలీజ్ చేయాలంటూ కూడా ఈ బెయిల్లో సారాంశం మనకు తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. అరెస్టుపై అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ విచారించిన హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే క్వాష్ పిటిషన్పై విచారణ సందర్భంగా వాడివేడిగా కోర్టులో వాదనలు జరిగాయి. ప్రీమియర్ షోపై ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని, సంధ్యా థియేటర్ సైతం పోలీసుల నుంచి అనుమతి తీసుకుందని, ఆ తర్వాత అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారని కోర్టు దృష్టికి తెచ్చారు అల్లు అర్జున్ న్యాయవాదులు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు లేఖ రాశామని గుర్తు చేశారు. అయితే దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కింది కోర్టు రిమాండ్ విధించిన నా క్లయింట్కు బెయిల్ ఇవ్వొచ్చని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. క్వాష్ పిటిషన్ను ఇంటరమ్ బెయిల్గా పరిగణించవచ్చని కోరారు. గతంలో అర్నబ్ గోస్వామి కేసు ఉదంతాన్ని ఈ సందర్భంగా వివరించారు అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి. ఆర్టికల్ 21ని ఉల్లంఘించేలా ఎఫ్ఐఆర్లో పోలీసులు సెక్షన్లు పెట్టారన్నారు. నా క్లయింట్ స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్పై పెట్టిన పలు సెక్షన్లో ఈ కేసులో వర్తించవని న్యాయమూర్తిని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన జీపీ అల్లు అర్జున్ థియేటర్కు వచ్చేందుకు ఎలాంటి అనుమతి పోలీసులు ఇవ్వలేదని వివరించారు. అసలు ప్రీమియర్ షోకు ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. హీరోయిన్లు థియేటర్కు వచ్చేందుకు అనుమతి లేదని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని జీపీ న్యాయమూర్తికి వివరణ ఇచ్చారు. అయితే దానికి సంబంధించి లేఖ కాపీ ఉందా అని న్యాయమూర్తి అడిగారు. ఇరు వర్గాల సుదీర్ఘ వాదన విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.